right, today let's look into a two-part series. I will tell the first part today. ప్రేమండి దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో ప్రభు నన్ను ఒక చక్కటి ట్రైనింగ్ గుండా తీసుకెళ్ళాడు. ప్రేమండి దేవుని బిడ్డలారా, ఇట్స్ కాల్డ్ అన్ ఆర్ట్ ఆఫ్ సర్వైవల్ అనేటువంటి ఒక అంశంలో నేను ఇప్పుడు ఒక మాస్టర్ ట్రైనర్గా ఉంటూ అనేక మంది వందలాది పాస్టర్స్కు ట్రైనింగ్ ఇస్తూ ఉంటూ ఉన్నాను. ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ సర్వైవల్, ఆర్ట్ అనేటువంటి ఒక యాక్రోనిమ్, ఏఆర్టీ అనగా యాటిట్యూడ్, రిసోర్స్ అండ్ థియాలజీ అనేటువంటి ఒక 3 పదాలను వాడుతూ వచ్చారు. ఇది బేసిక్గా ప్రియులారా, మరి చిప్ ఇంగ్రమ్ గారు అనేసి కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్లో క్రైస్తవులైన వారు చాలామంది చనిపోతున్నటువంటి సమయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో వారిని బలపరచడానికి వచ్చినటువంటి ఆలోచనలు. అయితే ఇది బ్రాడర్ ఆస్పెక్ట్లో ఒక విశ్వాసీ జీవితంలో కూడా అనుభవించే సమస్యలకు అనుగుణంగా వీటిని మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. బేసిక్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్పనివ్వండి ప్రియులారా. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యాకోబు పత్రికను ఉపయోగించి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 12 వాక్యాలు మనం ధ్యానించబోతున్నాం. కొన్ని వాక్యాలు ఈరోజు ధ్యానిద్దాం, మరికొన్ని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరలా మనం ధ్యానించుకుందాం. సో ఈ యొక్క యాకోబు భక్తుడు ప్రియులారా ఎవరికి ఎందుకు ఈ యొక్క పత్రికను రాశాడు అనేది మనకు అర్థం అయినప్పుడు మనకు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత, పరలోకానికి ఆరోహణమైన తర్వాత బిలీవర్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా దే రిమైన్ హియర్, రైట్. ఈ యొక్క యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతాలలో క్రైస్తవులందరూ ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం వలన వారికి చాలా సమస్యలు ఏర్పడ్డాయి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏర్పడినప్పుడు అనేకులు కూడా చెల్లాచెదరైపోయారు. దూర దేశాలకు, అన్య దేశాలకు వారు అంటే సమస్యలు భరించలేక వారు పారిపోయారు. అయితే యాకోబు అంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముడు అనమాట, ఓన్ తమ్ముడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యోసేపుకు మరియకు 4 పిల్లలు పుట్టారు కదండి, దాంట్లో యాకోబు ఒకడు. సో ఈ యాకోబు యెరూషలేంలో పాస్టర్గా ఉండినాడు. యెరూషలేం చర్చ్లో పాస్టర్గా ఉంటూ అరే విశ్వాసులందరూ కూడా చెల్లాచెదరైపోయారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, సంభవం నేను వారిని బలపరచాలి, వారిని ఆదుకోవాలి అని దేవుని చేత మరి ప్రేరేపించబడి ఈ యొక్క చక్కటి పత్రికను రాసి ఈ పత్రికను అందరికీ పంపించాడు. అదే మనం చూడబోతూ ఉంటున్నాం. ఈ యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, యాకోబు భక్తుడు శ్రమల్లో ఉన్నటువంటి వారిని, when he wrote this letter to the people who were going through trials and tribulations, he did not address how to escape the problem. ఏ విధంగా సమస్యను అధిగమించాలి, ఏ విధంగా సమస్యను తప్పించుకోవడానికి 3 మార్గాలు, లేకపోతే ఫార్ములా నెంబర్ 1, 2, 3 అని యాకోబు చెప్పలేదు ప్రియులారా. ఆశ్చర్యకరంగా తాను మరి ఒక కోణంలో నుంచి వచ్చి హీ అడ్రెస్డ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఏమన్నాడంటే, అయ్యా మీ సమస్యలు ఎప్పుడవుతాయో మనకు తెలియదు, మీ సమస్యలు ఇంకా ఎంతకాలం ఉంటాయో, ఇంకెంత తీవ్రతరం అవుతాయో మనకు తెలీదు. బట్ దిస్ ఇస్ వాట్ యూ షుడ్ హ్యావ్ యాజ్ యూ గో త్రూ ద ప్రాబ్లమ్స్. ఈ సమస్యల గుండా మీరు వెళుతూ ఉన్నప్పుడు, ఈ సమస్యలలో మీరుంటూ ఉన్నప్పుడు మీరు కలిగి ఉండాల్సిన ఆలోచన విధానం ఇది అని వారికి చెప్తూ వచ్చాడు ప్రియులారా. సో మనం అవి చూడబోతున్నాం. ఎందుకు మనకి ఇది ఇంపార్టెంట్ ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. మనందరి జీవితాలలో మరి ఈ యొక్క ట్రయల్స్ అనేటువంటివి, సమస్యలు అనేటువంటివి ఇన్ఎవిటబుల్ ప్రియులారా. మన అందరి జీవితాల్లో ట్రయల్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. యూ కెనాట్ ఎస్కేప్ ప్రాబ్లమ్స్, యూ కెనాట్ ఎస్కేప్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్. మనము సమస్య లేని జీవితాన్ని కోరవచ్చు, ఆశించవచ్చు, అలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ కూడా సమస్యలు లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు దేవుడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పాడు. అంతేకాని గాఢాంధకారపు లోయ లేకుండా చేస్తానని దేవుడు చెప్పలేదు. అలాగే నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు జలములు నీ మీద పొర్లిపారవు అన్నాడు, కానీ జలములు లేకుండా చేస్తానని చెప్పలేదు. నీవు అగ్ని జ్వాలల్లో ఉన్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు అన్నాడే తప్ప అగ్ని లేకుండా చేస్తానని చెప్పలా. యేసుక్రీస్తు సహితము ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుము అని ప్రార్థించాడే కానీ
తండ్రి యొక్క చిత్తములో యేసుక్రీస్తు విషయంలో ఆ గిన్నె తొలగించబడలేదు ప్రియులరా. హీ హ్యాడ్ టు గో త్రూ ద క్రూసిఫిక్షన్, హీ హ్యాడ్ టు గో త్రూ ద ప్రాబ్లమ్. సో ఇన్ అవర్ లైఫ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ప్రియులరా, మన జీవితంలో సమస్యలు అనేటువంటిది ఒక భాగము. ఈ సమస్యలు వచ్చినందుకు మనం ఆశ్చర్యపడకూడదు, సమస్యలు వచ్చినందుకు బలహీనపడకూడదు కూడా. మనందరి జీవితాల్లో ప్రియులారా, ఈ యొక్క సమస్యలు ట్రయల్స్ దే విల్ ఎయిదర్ మేకర్స్ ఆర్ బ్రేకర్స్. ఈ సమస్యలు అనేటువంటివి నిన్ను బలపరచనైనా బలపరుస్తాయి, లేక నువ్వు ఓడిపోనైనా ఓడిపోతావు. కొంతమంది విక్టిమ్స్గా ఉండిపోతారు, కొంతమంది విక్టర్స్గా ఉంటారు ప్రియులారా. నిన్నటి దినమున నేను ఓ మంచి సోషల్ మీడియాలో పోస్ట్ ఒకటి చూశాను ప్రియులారా. సింపుల్ పోస్ట్, బట్ ఇట్ రియలీ అపీల్ టు మీ, ఇట్ స్పోక్ టు మీ. సో ఐ థాట్ ఐ విల్ యూస్ దిస్ పోస్ట్. ప్రియులారా, మనం చూసినప్పుడు ఈ మొక్కజొన్న ప్రియులారా, మనం చూస్తున్నాం కదా మొక్కజొన్న. మామూలుగా పంట పొలాల్లోకి పోతాం అనుకోండి, రైతుల దగ్గర అడిగితే ఫ్రీగా ఇస్తారు ప్రియులారా. ఒకటి ఇవ్వండి అంటే మొక్కజొన్న కండి, లేకపోతే 5 రూపాయలకి ఇస్తారు అనుకోండి. అదే మన కర్నూలులోకి వచ్చి మన బండ్ల మీద పెట్టి వాటిని నిప్పు మీద కాల్చి కొద్దిగా నిమ్మకాయ అది వేస్తే బాగుంటుంది కదండి. అది 15-20 రూపాయలు ఉంటుంది కదండి, 15-20 రూపాయలు ఉంటుంది. కానీ అదే పాప్కార్న్ అయిపోయింది అనుకోండి, అది 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు కూడా అమ్ముతారు. నా క్యాప్షన్ చాలా నచ్చింది, నువ్వు ఎంత కాల్తావో అంత విలువ పెరుగుద్ది నీదే. ప్రియులారా, నీ జీవితంలో సమస్యలు వస్తూ ఉన్నప్పుడు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో సమస్యలు వస్తూ ఉంటే దేవుడు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా మారుస్తూ ఉన్నాడని నీకు అర్థం కావాలి. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాటను అర్థం చేయండి దయచేసి. 1వ తరగతి ఉన్నటువంటి విద్యార్థికి 10వ తరగతి ప్రశ్నపత్రం ఇవ్వబడదు ప్రియులారా. ఫర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ విల్ నాట్ బి గివెన్. ఎవరికి తగినట్టుగా వారికి సమస్యలు దేవుడు అలౌ చేస్తాడు. అనగా నీ విశ్వాసం ఎంతో అంతే ఇస్తాడు తప్ప అంతకంటే మించింది ఇవ్వడు. అనగా నీకు పెద్ద సమస్య వస్తూ ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, యు ఆర్ గ్రోయింగ్, నువ్వు ఎదుగుతూ ఉన్నావు. పెద్ద సమస్య వచ్చిందంటే దేవునికి నీ మీద కాన్ఫిడెన్స్ ఉంది. హల్లెలూయా. దేవునికి నీ మీద విశ్వాసం ఉంది, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవనే విశ్వాసం ఉంది, నువ్వు దాన్ని జయిస్తావనే విశ్వాసం దేవునికి ఉంది. కాబట్టి ఆయన అలౌ చేస్తాడు ప్రియులారా. అలాగే నువ్వు బలహీనంగా ఉంటే దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టడు, కేవలం నీకు తగినట్లుగా మాత్రమే. ప్రియులారా, ఇంకో మాటను అర్థం చేసుకోనండి. నీ సమస్య ఎంత పెద్దదో, నీ సమస్య ఎంత గొప్పదో, నీ విజయము అంత పెద్దది. హల్లెలూయా. నీ విజయం అంత పెద్దది. ఆలోచించండి, గొల్యాతు ఎంత పెద్దవాడైతే ఆవిడ పడినప్పుడు అంత పెద్ద శబ్దం వస్తుంది. నీ గొల్యాతు పెద్దవాడైతే నీ విజయం అలాంటిది. హల్లెలూయా. అందుకని మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం కంగారు పడవలసిన అవసరం లేదు. వీ కెన్ డీల్ విత్ దోస్ థింగ్స్, వీ కెన్ ఓవర్కమ్ దోస్ థింగ్స్. మనం తప్పనిసరిగా జయించగలము అనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక అంశం ఏంటంటే అనేకులు చేసే పొరపాటు, ఈ సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు ద క్వశ్చన్ దే ఆస్క్, ప్రశ్న ఏమడుగుతారంటే, ఎందుకు ప్రభువా, నాకే ఎందుకు ప్రభువా, మాకే ఎందుకు ప్రభువా, ఇంతగా సమస్యలు ఎందుకు ప్రభువా, ఇన్నిన్ని సమస్యలు ఎందుకు ప్రభువా అని వీ ఆస్క్ ద క్వశ్చన్ వై. ప్రియులారా, వాస్తవానికి మనం అడగాల్సిన ప్రశ్న అది కాదు. మనము ఎందుకు అనే ప్రశ్న అడిగినంత వరకు నీకు జవాబు దొరకదు. You as much as you ask why, you cannot receive an answer. You will not receive an answer. The question that you should ask is what. దేవా, ఈ సమస్య గుండా నాకేం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నావు, ఈ సమస్యలో నేను ఎలా ఉండాలని నువ్వు చెప్తూ ఉన్నావు, ఈ సమస్య ద్వారా నేను ఏ విధంగా మారాలని నువ్వు కోరుతావు. వాట్ ఈజ్ యువర్ ప్లాన్? అందుకని మనందరి జీవితాల్లో ప్రియులారా, మనము ఈ వాట్ అనేటువంటి ప్రశ్నను అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకనే ఈ యొక్క విషయాల్లో ప్రియులారా, మనము ఈ సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, సంక్షోభాల గుండా వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ వీ షుడ్ హ్యావ్? ఎటువంటి వైఖరి, ఎటువంటి ఆలోచన విధానము మనం కలిగి ఉండాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుని వాక్యం చదువుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదామండి. 1 నుంచి 4 వచనాలు. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి
మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అణునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి. ఆయన ఎలా ఉండాలో అని చెప్పేదానికి ముందుగా దానివల్ల మీలో ఏమవుతుంది అని చెప్తా ఉన్నాడు. ఏమవుతుందంటే మీరు సంపూర్ణులను అణునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు దేవుని పట్ల మీరు ఈ విధంగా మెలగండి అనే మాట చెప్తున్నాడు. అంటే ఇది ఈ మూడు మాటల్ని ప్రియులారా ఇంగ్లీష్ భాషలో నేను కొన్ని ట్రాన్స్లేషన్స్లో చూశాను. బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ రివైజ్డ్ వర్షన్లో దొరికింది నాకు. ఇంగ్లీష్ రివైజ్డ్ వర్షన్ ఈఆర్వి వర్షన్లో ఏమనుందంటే, ద ఎండ్ రిజల్ట్ విల్ బి గుడ్, యూ విల్ బి మెచ్యూర్ అండ్ యూ విల్ బి కంప్లీట్, యూ విల్ బీ ఆల్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు బీ. దేవుడు నీవు ఎలా ఉండాలని కోరుతా ఉన్నాడో ఆ విధంగా అవ్వటానికి దేవుడి యొక్క పరిస్థితులను వాడుకుంటాడు. దేవుడి యొక్క పరిస్థితుల ద్వారా నిన్ను మౌల్డ్ చేస్తాడు అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు యాకోబు భక్తుడు? ప్రియులారా, సమస్యలు వచ్చినప్పుడు రెండు విధానాలుగా మీరు ఉండాలి అనే మాటను అంటున్నాడు. నంబర్ 1, ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. పర్సివియర్, లెట్ పర్సివియరెన్స్ ఫినిష్ ఇట్స్ వర్క్. మీరు ఓర్పుతో ఉండండి ప్రియులారా. మనకు లేనిది మనకు కావలసింది అదే, ఓర్పు కావాలి మనందరికీ. ప్రియులారా, ఆలోచించండి, 100కి దాదాపుగా 99 మంది ఎప్పుడైనా సమస్య వచ్చింది అని అంటే, ఏ సమస్య అయినా సరే, ఆరోగ్య సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, కుటుంబంలో సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, ఫస్ట్ మనం ఆలోచించేది ఏంటంటే ఎంత త్వరగా దీని నుంచి నేను బయటపడాలి, ఏదో ఒక రకంగా నేను బయటపడాలి, నేను ఈ సమస్య నాకు ఉండకూడదు. ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇన్ ఎనీ వే పాసిబుల్. ఎట్లయినా సరే ఈ సమస్యలోంచి నేను బయటపడాలి అని ఆలోచన. కానీ యాకోబు అది చెప్పట్లా. యాకోబు బయటపడే దాని గురించే మాట్లాడట్లా. యాకోబు ఏమంటున్నాడు? అయ్యా మీరు ఓపికగా ఉండండి. కారణం ఏంటంటే యాకోబుకి తెలిసి ఏంటంటే, అయ్యా మీరు కోరుకున్నా కూడా కొన్నిసార్లు అది అవ్వదు, మీరు ఓర్పుతో ఉండండి. మరికొన్నిసార్లు మనము ఒక దేవునికి వ్యతిరేకమైన దారిలో వెళ్తే ఒకవేళ బయటపడతామేమో. కానీ యాకోబు అది అనట్లా. మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి మీరు ఓర్చుకోండి. మీరు ఆలోచించండి ప్రియులారా. నేను దీని గురించి చాలా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది. ఉదాహరణగా భర్త భార్య ఇద్దరు విషయాల్లో ఆలోచించి, భర్తకు భార్య, భార్యకు భర్త ఒక సమస్యగా ఉన్నారు అనుకుందాం. ఒక సమస్యగా ఉంటే ఎలా స్పందిస్తారు జనరల్గా? ఆలోచించండి. భర్త ఊర్లో అంతా కూడా మరి తన ఉద్యోగం కానీ ఆ పనులన్నీ కూడా కష్టపడి ఇంటికి వస్తాడు. కొన్నిసార్లు ఇద్దరు వర్కింగ్ అడల్ట్స్ అయితే భార్య కూడా కష్టపడి వస్తుంది, ఇద్దరు కష్టపడి ఇంటికి వస్తారు. పిల్లలు ఇద్దరు అలసిపోయి ఉంటారు, కానీ ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్. భర్త ఏమంటాడు? నాకు సేవ చేయాలని తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. భార్య అంటా ఉంది, నేను కూడా అలసిపోయి వచ్చాను కదండి అని తను అంటది. మాట పెరిగినప్పుడు ప్రియులారా, సాధారణంగా జరిగే విషయం ఏంటంటే, ఈ రోజుల్లో కుటుంబం గురించి ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, నేను నీకంటే గొప్ప అని ఒకళ్ళు అంటే, ఇంకొకళ్ళు అంటారు నీకంటే నేనేం తక్కువ. ఈ మాటల ద్వారానే సమస్యలు వచ్చేస్తూ ఉన్నాయి. కానీ ప్రియులారా, ఓర్చుకోవటం అనేటువంటిది మనం నేర్చుకోవాలని యాకోబు చెప్తా. మీరు ఓర్చుకోండి. మీకు సమస్య వచ్చిందా? కొంచెం ఓర్చుకోవటం మీరు నేర్చుకోవాలి. ప్రియులారా, ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక. మన సమస్యలు కొన్నిసార్లు త్వరగా ముగించవు ప్రియులారా, త్వరగా అయిపోవు. యూ నీడ్ టు అండర్స్టాండ్, టు ఎండ్యూర్ దట్, టు పర్సివియర్ దట్. నువ్వు ఓర్చుకోవాలి, ఓపికగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తానండి. మన జీవితంలో సాతాను చేసేటువంటి ఒక గందరగోళమైన పరిస్థితి ఏంటంటే, సమస్యలన్నింటినీ కూడా ఒకేసారి చూపించి ఈరోజే పరిష్కారం కావాలి, ఇప్పుడే పరిష్కారం కావాలి అనేటువంటి ఒక అబద్ధాన్ని మనకు చెప్తాడు ప్రియులారా. ఇట్ ఈస్ ఎ లై. దయచేసి నా మాటలు ఆలకించండి ప్రియులారా. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఏ సమస్యకైనా కూడా ఆ సమస్య పరిష్కారం కావడానికి ఒక సమయం ఉంటుంది.
ఆ సమయం వచ్చినప్పుడు అది ఈజీగా తీరుతుంది. నువ్వు తొందరపడితే అవ్వదు. నువ్వు తొందరపడితే చాలా మరి దాన్ని పాడు చేయటం కానీ కాంప్లికేట్ చేయటం కానీ అవ్వచ్చు. కానీ దాని టైం దానికి వచ్చినప్పుడు ఆ సమస్య తీరిపోతుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మనం ఏం చేస్తామంటే అన్ని సమస్యలు ఒకేసారి ఆలోచించి ఈరోజు ఇవి అన్నీ జరగకపోతే ఎట్లా అని. ఒకసారి ఒక తండ్రి నాతో మాట్లాడుతూ అన్నాడు, ఏమోనండి నాకు చాలా టెన్షన్ అవుతుంది కొన్నిసార్లు మా కూతురు గురించి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పెళ్లి చేయాలో ఏమో, ఎట్లా చేయాలో ఏమో అన్నాడు. ఏమైందన్నా మీకు అంటే కారణం ఏంటంటే, నాకు ఎందుకు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ కూతురు వయసు ఇప్పుడు 5-6 సంవత్సరాలు అంతే. 5-6 సంవత్సరాలకు ఆయన ఇప్పుడు ఆలోచించి ఎట్లా పెళ్లి చేయాలని ఇప్పుడు నుంచి టెన్షన్ పడి ఇప్పుడు నుంచి బీపీలు షుగర్లు తెచ్చుకొని అవసరమా? ఆ టైం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడుగా. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడుగా. ఆ టైం గురించి నువ్వు ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరమా? ప్లీజ్ సో మెనీ అంటే ఒకవేళ అది ఎగ్జాజరేటెడ్గా అనిపించినా కూడా దట్ ఈస్ ద రియాలిటీ ఇన్ అవర్ లైఫ్. వీ థింక్ అబౌట్ ఎ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ నాట్ కమ్ టు అస్ యెట్. మన దగ్గరికి రాని సమస్య గురించి మనం ఇంకా అప్పుడే ఆలోచించి మనం ప్రియులరా టెన్షన్ పడతాం. రోడ్డు వేస్తున్నాం, మీ అందరికి తెలుసు కదండి. ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను రోడ్డు ఉదాహరణలు చెప్తాను ప్రియులరా. రోడ్డు ఉదాహరణలు చెప్పాలి, ఎందుకంటే మీరు కూడా బాగా ప్రార్థన చేయాలిగా. అందుకని సరే మనం అందరం కూడా కష్టపడ్డాం ప్రియులరా. దేవుడు సహాయం చేశాడు. మన చర్చ్లో ఉన్న అధికారులను దేవుడు వాడుకున్నాడు. మరి రోడ్డు మనకు శాంక్షన్ అయింది. రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత సాధారణంగా మనము అనుకుంటాం ఇంకా తొందరగా అయిపోతుంది అనేసి అనుకుంటాంగా, కానీ అవ్వదు. విశ్వాసులకు మాత్రం అవ్వదు అట్లా. విశ్వాసులకు ఏదో ఒక సమస్య రావాల్సిందే. ఆ విధంగానే సమస్యలు వచ్చాయి. ప్రియుల సమస్యలు వచ్చాయి. అక్కడ కొంతమంది వ్యక్తులు మాకు రోడ్డు వద్దు బాబు అన్నారు. ప్రపంచంలో రోడ్డు వద్దనే వారు ఉన్నారు ఎవరైనా? రోడ్డు కావాలని ఎంటబడే వాళ్ళు ఉంటే రోడ్డు వద్దనే వాళ్ళు ఉన్నారా? కానీ ఆఖరికి చివరికి తెలిసింది ఏంటంటే వారు కంపెన్సేషన్ అంటే వారి యొక్క భూమి మీద రోడ్డు వెళ్తే కంపెన్సేషన్ కొరకు వాళ్ళు అడుగుతున్నారనేది తర్వాత మనకు తెలిసింది. కానీ అన్ని విచారిస్తే ప్రియులరా రికార్డుల్లో అసలు గవర్నమెంట్ భూమి అని ఉంది. దాని మీద వారు దేని కొరకైతే కంపెన్సేషన్ అడుగుతున్నారో అది గవర్నమెంట్ భూమి అని ఉంది. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఏంటి కంపెన్సేషన్ అంటున్నారు, నేనెందుకు ఇస్తాను నా రోడ్డు, నేనెందుకు ఇస్తా కంపెన్సేషన్ నేను అంటే ప్రియులరా ఎంత కాంప్లికేట్. సాతాను ఎట్లా చేస్తాను నేను చెప్తాను మీకు సమస్యలు ఎట్లా ఉంటాయని. ఫస్ట్ ఒక వ్యక్తితో ప్రారంభమైంది. ఆ వ్యక్తితో ప్రారంభమైన తర్వాత ఇతన్ని చూసి వాళ్ళ దాయాదులు ఉంటారుగా, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలందరూ, వాళ్ళ పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు అందరూ కలిసి ఇప్పుడు 10 మంది అయినారు. ఫస్ట్ ఒకరితో మనం డీల్ చేసేవాళ్ళము, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చారు. సరే వచ్చారు కదా అంటే నేను అన్నీ కూడా వాళ్ళకి సమాధానంగా చాలా ఓపికగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. పోయిన కొండపైకి వచ్చారు, ఆరాధనకు బయట వచ్చారు. ఆరాధన అయిన తర్వాతనే ఇంక అందరం కూర్చొని సమాధానంగా నేను అన్నీ మాట్లాడిన తర్వాత ప్రియులరా ఇప్పుడు నా దగ్గరికి వీళ్ళు రాకముందు ఆ నంబర్ 1 వ్యక్తితో వీళ్ళు ఏమనుకున్నారు, ప్రమోద్ సార్ వీళ్ళకి డబ్బులు ఇచ్చేసినాడంట ఆల్రెడీ, అందుకని ఈయన ఒక్కడే తీసుకున్నాడు, అందరికి రావచ్చు. నేను ఎందుకు ఇస్తాను బాబు, నా దగ్గర డబ్బులే లేక మేము అల్లాడిపోతా ఉంటే మీకు డబ్బులు. వీళ్ళు వచ్చి మాట్లాడి వీళ్ళకి కూడా చెప్పినాయా మీరు కంపెన్సేషన్, మీ స్థలం అయితే కంపెన్సేషన్ అడగటము ఒకవేళ సమంజసం కావచ్చు, కానీ అడిగే వ్యక్తి నేను కాదు, అడగాల్సిన వ్యక్తి నేను కాదు. మీరు ఎంఆర్ఓనో కలెక్టర్నో ఎవరినో వాళ్ళని అడగండి, రెవెన్యూ వాళ్ళని అడగండి, వాళ్ళు ఒక న్యాయం అంటే వాళ్ళు ఇస్తారు, మనకేం సంబంధం అని నేను చెప్పాను. వీళ్ళేం అంటే సమస్యలు శాతం చూడండి. వీళ్ళు పోయి సార్ దగ్గర మేము 12 లక్షలకు మాట్లాడుకున్నాము, సార్ 6 లక్షలు ఇస్తా అన్నాడంట. ఓరే నాయన ఇది ఎక్కడ ప్రియులరా, ఇవన్నీ కొత్త సమస్యలు. ఇప్పుడు వాళ్ళిద్దరు పోయి ఈ అన్నదం అంటే దేవుని యొక్క కార్యాలు కూడా చూడండి. ఇప్పుడు సరే మనం డీల్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములే వాళ్ళల్లోనే ఇప్పుడు గొడవలు స్టార్ట్ అయ్యాయి. నేనంటే నేను, నువ్వంటే నువ్వు, నాది కాదని, నీ దగ్గర పేపర్లు లేవంటే ఆయన, నీ దగ్గర కూడా పేపర్లు లేవు కదా అని ఇద్దరు ఉన్నది అందరు పోగొట్టుకుంటారా నాయన, ఏదో రోడ్డు వస్తే అందరికి బాగుంటుంది కదా నేను చెప్తా ఉన్నాను. సరే ఆఖరికి గుంతలు తవ్వినారు, ఫోటోలు పెట్టానుగా మీరు చూసారు, గుంతలు తవ్వారు. గుంతలు తవ్విన తర్వాత మన సారోళ్ళు కూడా అందరూ సలహా ఇచ్చినప్పుడు నేను ఫస్ట్లో టెన్షన్ పడి వెంటనే చేయాలి, ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, గుంత తవ్వినారు ఎప్పుడు చేయాలి అని టెన్షన్ పడ్డాను. కానీ నిదానంగా కూర్చొని ఆలోచిస్తే అవసరం లేదు, ఇప్పుడు దాని గురించి డీల్ చేయాల్సిన అవసరము ఇప్పుడు లేదు. దేవుడు ఇంకో స్ట్రాటజీ ఇచ్చాడు. చక్కగా ఆ పార్ట్ వదిలేసి
మిగతా పార్ట్ అంతా కూడా రోడ్ వేసేసుకొని వద్దాము, లాస్ట్లో ఈ సమస్య గురించి తీరుద్దాం. మనం ఆ లాస్ట్లో సమస్య తీర్చడానికి ఈజీగా ఉంటుంది, అది మనం చేయగలం. దేవుడు సహాయం చేస్తాడు మనకు. ప్రియులారా, నమ్మకం ఉంది. ద రీజన్ వై ఐఎమ్ యూజింగ్ దిస్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను వాడుతూ ఉన్నానంటే, ప్రతి సమస్య ఈరోజే పరిష్కారం కావాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్య కొరకు నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజే టెన్షన్ పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఓపికతో ఉండండి, మీరు ఓపికతో ఉండండి. రెండవది అంటూ ఉన్నాడు ఆయన, మహానందమని ఎంచుకోనండి. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభు కొన్ని మనకు డిఫికల్ట్ థింగ్సే ఇస్తాడు ప్రియులారా, అంత ఈజీ కాదు. అందుకని ఇది ఇరుకు మార్గం, విశాలమైన మార్గం కాదు, ఇరుకు మార్గం. సమస్య వస్తే ఎంతమంది మనలో ఆ మహానందం అని ఎంచుకుంటాం ప్రియులారా? ఎవరైనా ఆనందం కూడా కాదు, మహానందం అని ఎంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం మీకు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, జనులు నా నామమును బట్టి మిమ్మల్ని దూషించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పే ఆలోచనలు మీరు ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన అంటున్నాడు, యు డోంట్ వరీ, హ్యాపీగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. సమస్యల గురించి నేను చూస్తాను కదా, సమస్యల గురించి నేను పట్టించుకుంటాను కదా, మీరు ఏమాత్రము కంగారు పడకుండా సంతోషంగా ఉండండి. పౌలు భక్తుడు అదే అన్నాడు, మరలా చెప్తూ ఉన్నాను ఆనందించండి, మరలా చెప్తూ ఉన్నాను ఆనందించండి. ఎక్కడి నుంచి రాస్తూ ఉన్నాడు? జైల్లో, చెరసాలలో ఉండి రాస్తూ ఉన్నాడు. దట్స్ ఎ లెటర్ ఆఫ్ ప్రిజన్. చెరసాలలో ఉండి ఆయన రాస్తూ ఉన్నాడు, హే హ్యాపీగా ఉండండి అయ్యా. ఏమి సమస్యలు వస్తే ఏమవుతుంది? గెలుస్తామయ్యా, మనకేం సమస్యలు. ప్రియులారా, ఆ కాన్ఫిడెన్స్ మనలో రావటం చాలా చాలా అవసరం. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు నేను చెప్పాల్సింది ఇదే, ఓ సమస్య మంచిదే, నా జీవితంలో సమస్య వచ్చావు కదా, లైన్లో నిలబడు, నువ్వు లైన్లో నిలబడు. నీ టైం వచ్చినప్పుడు నీ గురించి నేను డీల్ చేస్తా, నీ గురించి నేను. కానీ సమస్యలన్నీ ఏం చేస్తాయి? యూ అటెండ్ టు మీ, నువ్వు ఫస్ట్ నన్ను పట్టించుకో అని ఆ సమస్యలు కేకలేస్తాయి. ఎవ్వరూ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. సమస్యలు క్యాన్ వెయిట్, ప్రాబ్లమ్స్ క్యాన్ వెయిట్. వాటిని ఆ లైన్లో పెట్టాలి. నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని డీల్ చేస్తాం. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ద యాటిట్యూడ్ టు ఎంబ్రేస్. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలంటున్నాడు యాకోబు? ఒకటి, ఓపికతో ఉండండి. రెండవది అంటూ ఉన్నాడు, మహానందమని ఎంచుకోనండి. ఈ రెండు చేస్తే ఏమవుతుంది? మీరు సంపూర్ణతలోనికి వస్తారు, మీరు ఏమీ కొదవలేని వారిగా ఉంటారు. దేవుడు ఎలా మిమ్మల్ని మలచాలని అనుకుంటున్నాడో అలా మీరు మలచబడి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మీరు తయారవుతారు అనే విషయాన్ని ప్రభు మనకు చెప్తా ఉంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు, నేను, మనందరం కూడా ఇది ఆలోచించాలి. మనం ప్రియులారా, మన జీవితాలలో ఈ యొక్క బాధను గురించి, నొప్పిని గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి ప్రియులారా. మన ఈ సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. యొక్క సమస్యల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన మీదనే మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఒక న్యూ మెచ్యూరిటీ లెవెల్లోనికి దేవుడు తీసుకెళ్తాడు. God will take us to a new maturity level because we depend on him. మనం ఆయన మీద ఆధారపడతాం కాబట్టి. అంత మాత్రమే కాదు ప్రియులారా, మనము ఆ సమస్యల్లో ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవటానికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. నేనేమైనా తప్పు చేస్తూ ఉన్నానా? ఇక్కడ నేనేమైనా మిస్ అవుతా ఉన్నానా? నేనేమైనా ఆలోచన విధానంలో ఎక్కడైనా పొరబడుతూ ఉన్నానా? నా వాల్యూస్లో ఏమైనా కాంప్రమైజ్ అవుతా ఉన్నానా? ఇట్ గివ్స్ అస్ ఎ ఛాన్స్. సమస్యలు వచ్చినప్పుడు ప్రియులారా, ఒక్కసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మూడవది, సమస్యలలో దేవుని యొక్క శక్తిని ప్రియులారా, టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి మనకు ఒక గొప్ప అవకాశం ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనము ధైర్యంగా బలముగా నిలబడినప్పుడు, దేవుని యొక్క శక్తిని నేను అనుభవించినప్పుడు అనేకులకు కూడా ఓ చక్కటి సాక్ష్యంగా నీ జీవితాన్ని దేవుడు వాడుకుంటాడు. ఒక చక్కటి సాక్ష్యంగా నువ్వు నిలబెడతావు. అంత మాత్రమే కాకుండా అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం చేయటానికి దేవుడు నిన్ను ఒక కనికరము కలిగిన వ్యక్తిగా,
ఒక క్రైస్ట్ లైక్ నేచర్ ఉన్న వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. 2008 ప్రియులారా, 2008లో అప్పటికి నిక్కీ 1 year old బాయ్. మేము జానీ కాంప్లెక్స్లో ఉండేవాళ్ళం. జానీ కాంప్లెక్స్ కొంతమందికి తెలుసు ఎక్కడంటే ఎల్ఐసి ఆఫీస్ దగ్గర. ప్రస్తుతం ఉన్న ఎల్ఐసి ఆఫీస్, యెరూషలేం చర్చ్కి ఎల్ఐసి ఆఫీస్ వెనకాల ఉండేదే జానీ కాంప్లెక్స్. జానీ కాంప్లెక్స్లో ఉండేవారు. అప్పుడు మన చర్చ్ బాలాజీ హోటల్కి ఎదురుగా ఉండేది, మిద్దె పైన. నేను లేను ప్రియులారా, అప్పుడు లండన్లో నేను ఉన్నాను. 2008 సంవత్సరంలో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక చిన్న వరద వచ్చింది. 2009లో పెద్ద వరద వచ్చింది. 2009లోనే మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారు లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. కర్నూలు జిల్లాలోనే ఫారెస్ట్లో హెలికాప్టర్ క్రాష్లో. అంతకు ముందే పెద్ద వరద వచ్చింది కదండి, అప్పుడు మీరు కూడా చూసే ఉంటారు. అయితే 2008లో చిన్న వరద వచ్చింది. గాజులు తిన్న ప్రాజెక్టుని ఆఫీసర్స్ ప్రియులరా ముందు ఇంటిమేషన్ లేకుండా, ఎవరికి అప్రమత్తం చేయకుండా గేట్లు ఎత్తేస్తారు. ఎందుకంటే పరిస్థితి అక్కడ కూడా ఎమర్జెన్సీగా ఉండింది కాబట్టి ఎత్తేస్తారు. సో ఆ టైంలో 7:30-8 ఆ ప్రాంతంలో బ్లెస్సీ, నిక్కీ, అమ్మగారు, నాన్నగారు నలుగురు ఇంట్లో ఉన్నారు. ఆ పక్కింటి వాళ్ళు వచ్చి తలుపులు కొట్టి, ఏమ్మా ఇంట్లో ఉన్నారు మీరు, తెలియదా మీకు, నీళ్ళు వస్తూ ఉన్నాయి, వరద వస్తూ ఉంది, ఇల్లు ఖాళీ చేసి మీరు పైకి వెళ్ళిపోండి అని అంటే, వెంటనే అప్పటికే నీళ్ళు వస్తూ ఉన్నట్లు గమనించారు. ఒక మెట్టు కూడా మునిగినట్లుగా చెప్పింది. వాళ్ళు కట్టుబట్టలతోనే నిక్కిని తీసుకొని నాన్న అమ్మ పైకి వెళ్ళిపోయారు పిల్లలు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 30 minutes to 40 minutes, 30 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపల ఒక 7-8 అడుగులు నీళ్ళు వచ్చేసాయి ఇంట్లోకి. 7-8 అడుగులు నీళ్ళు. 7-8 అడుగులు నీళ్ళు చాలుగా ఇంకా అంత నాశనం చేయడానికి. అన్నీ కూడా నాశనం. టీవీలు, ఫ్రిడ్జ్లు, కంప్యూటర్లు, మా బట్టలు, మా మెడికల్ సర్టిఫికెట్లు, ఇంట్లో ఉన్న బియ్యము, అన్ని ప్రిల్లర్, కార్ కానీ అన్నీ, ఎవ్రీథింగ్ వాస్ గాన్. ఇంకా ఈ వరద గురించినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ప్రిల్లర్, పొద్దున కల్లా ఏం ఎరగనట్టు వెళ్ళిపోయింది మళ్ళీ నీళ్ళు. కానీ ఈ వరద చేసేది ఒకటి ఏంటంటే ప్రియులరా, ఊరికే తడిపి వెళ్ళదు. ఆ దుమ్ము, ధూళి, వాసన, కంపు, ఇవన్నీ ఇంకా నిరుపయోగం, ఏది ఉపయోగించలేని పరిస్థితిలో ఉంటుంది. సో అంతా కూడా పడేశారు, అంతా కూడా కుప్పేశారు. నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి బ్లెస్సీ ఫోన్ చేసి ఫస్ట్ మాట నాకు ఏం చెప్పింది అంటే, వీ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్, మనం అన్నీ కోల్పోయాం, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. సరే, అన్ని వివరాలన్నీ నేను కనుక్కున్న తర్వాత నేను ఎమర్జెన్సీగా వచ్చేసరికి అప్పటికి మన చర్చ్లో ఉన్న వాళ్ళు చాలా సహాయం చేశారు. అంతా కూడా తడిచిపోయినవన్నీ పడేయటానికి, అంతా ఇండ్లంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. సో నేను బ్లెస్సీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి ప్రార్థన చేయటం మోకరించినప్పుడు అపవాది మాట్లాడటం ప్రారంభించాడు. సమస్యలు అపవాది మాట్లాడతాడు. ముఖ్యంగా చాలా పెద్ద కష్టం కానీ తీవ్రమైన ఇబ్బందులలో ఉంటే సాతాను మాట్లాడుతూ ఉంటాడు. మీకు కూడా అనుభవం ఉంటుంది. సాతాను నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుడి సేవకుడవు కదా, ఎంత అన్యాయస్తుడు దేవుడు, నిన్ను కాపాడలేడా, మీ ఇంటికి మాత్రం వరద రాకుండా పక్కింట్లో వరద రావచ్చు కదా, దేవుడు మిమ్మల్ని ప్రొటెక్షన్ చేయొచ్చు కదా, ఇంత అన్యాయం చేశాడు, ఏం చేస్తారు మీరు ఇప్పుడు అని ఈ విధంగా అన్ని నెగిటివ్ మాటలన్నీ చెవులో వినిపిస్తూ ఉన్నాయి. నేను బ్లెస్ ఇద్దరం కలిసి ఒకే మాట ప్రభుతో చెప్పాం ప్రియులారా. ప్రభుతో నేను చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రభువా, నీకు తెలియకుండా ఇది జరగల, నీకు తెలిసే జరిగింది, నువ్వు అనుమతించావు, యూ హ్యావ్ అలౌడ్ ఇట్ అండ్ వీ యాక్సెప్ట్ ఇట్. మేము అంగీకరిస్తూ ఉన్నాం. వ్యతిరేకముగా ఒక్క మాట కూడా మాట్లాడడం ప్రభువా, మేము నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు అని మమ్మల్ని మేము ప్రేయర్ చేసుకొని ప్రభుకు సమర్పించుకున్నాం. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 7 నెలలు 7 months తిరగగానే ఎంతైతే కోల్పోయామో ప్రియులారా, ఎంతైతే కోల్పోయామో దేవుడు 3 రెట్లు దీవించాడు. 3 రెట్లు, 3 months 3 times. జానీ కాంప్లెక్స్లో ప్రియులారా, మా ఇండ్లంతా కలిసి స్టేజ్ అంత ఉంటుంది అంతే. ఒక చిన్న దాంట్లోనే వరండా, ఒక రూము, ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక బాత్రూమ్. అక్కడి నుంచి తీసి దేవుడు సీ క్యాంపులో పడేసినాడు మమ్మల్ని. ఊడ్చలేక అల్లాడిపోతున్నాం. ఊడ్చలేక 20 సెంట్లు ఉంటుంది అది, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఏంద్రబా విశాలత అంటే ఇట్లుంటుంది అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ ఇరుకులో నుంచి తీసుకుపోయి దేవుడు అక్కడ పెట్టినాడు. ఇప్పుడు 2009 నుంచి ఆడనే ఉన్నాం, మీరందరూ చూస్తారు ప్రియులారా. కానీ దేవునికి ఆశీర్వాదాలు చూడండి. దేవుడికి ఎప్పుడైతే నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఆమేన్. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. కానీ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. నువ్వు ఓర్చుకోవాలి. దేవా నేను ఓర్చుకుంటా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ప్రియుల 2009లో వరద వచ్చింది, పెద్ద వరద వచ్చింది. అప్పుడే కదా i5 న్యూస్ అని పెద్ద ఫేమస్ అయిపోయింది న్యూస్ ఛానల్. ఏమని వచ్చింది, కనుమరుగవుతున్నటువంటి ఒక మహానగరం, జల సమాధి కాబోతున్న కర్నూలు పట్టణం. ఏం లేవు, ఉత్తమ మాట. ఏమైనా అంత భయంకరమైన ఉండిందండి? మరి అంత లేదు, అంటే కొన్ని చోట్ల మునిగిందిలేండి, అది వేరే పరిస్థితి. కానీ వాళ్ళ వర్డ్స్ చూడండి, అయిపోయింది. మధ్యరాత్రికి కనుమరుగవుతుంది. ఇప్పుడు చూసుకోండి, అందరూ ఫోన్ చేసి ఏమండి ఉన్నారా మీరు? ఉన్నాను లేదు తండ్రి, బాగుంది, హ్యాపీ, థ్యాంక్ యూ, ఫోన్ చేసినారు, థ్యాంక్ యూ. బట్ ఆ రోజుల్లో జరిగిన పరిస్థితి ఏంటంటే ప్రియులారా, 2008లో ఆ వరద తాకిడి మేము అనుభవించాం. ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని, ఆ కన్నీటిని అనుభవించిన తర్వాత ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థమైన కారణం చేత 2009వ సంవత్సరంలో ఎప్పుడైతే కర్నూలు పట్టణంలో భయంకరమైన వరద వచ్చిందో, మన సంఘం ప్రియులారా, మనము అప్పట్లో కొంతమంది మీలో ఉండేవారు, మనం అందరం, మా స్నేహితులు అందరూ కలిసి సహాయం చేసిన దాన్ని బట్టి దగ్గర 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేసేటువంటి రేషన్ బియ్యం అయితేనేమి, బట్టలు అయితేనేమి, వస్తువులు అయితేనేమి, ప్రజలందరికీ సహాయం చేయడానికి మనకు దేవుడు కృపనిచ్చాడు ప్రియులారా. ఎందుకు చెప్తూ ఉన్నాను, నీకొచ్చిన సమస్యను దేవుడు వాడుకుంటాడు. ఒక బిడ్డను కోల్పోయిన తల్లికే తెలుసు ఆ బాధ, మిగతా వారికి తెలియదు. నా మాట ఆలోచిస్తున్నారా? ఒక మరణము జరిగిన కుటుంబంలోనే ఆ మరణము ఎంత వేదనకరంగా ఉంటుందో వారికే తెలుసు, మిగతా వారికి తెలియదు. అలాంటి వారికి సహాయం చేయటానికి దేవుడు వాడుకుంటాడు వీరిని. పిల్లలు కొన్నిసార్లు మనం దేవా ఎందుకు అన్యాయం చేస్తావు, దేవా ఇట్లెందుకు చేస్తావు, అట్లెందుకు చేస్తావని ముందుగా మనము నేరము మోపేది దేవుని మీదే. దేవుడు చేసిండాడు కూడా కొన్నిసార్లు, కానీ మన దేవుని మీదే నేరం మోపుతాం. దానికి బదులుగా నీవు ఒకవేళ దేవా వై అనే క్వశ్చన్ అడగకుండా, వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు టీచ్ మీ గాడ్, దేవా నాకేం నేర్పించడానికి ప్రయత్నిస్తున్నావు, నా జీవితంలో నీ ఉద్దేశాలు ఏంటి అని మనం వాటని అడగగలిగితే ప్రియులరా, దేవుడు మనల్ని వాడుకుంటాడు. అనేకులు ఒక సాక్ష్యంగా నిలవబెట్టి ఆయన శక్తిని అనుభవించడమే కాకుండా యేసుక్రీస్తు స్వరూప్యముగా ఉండటానికి దేవుడు మన కృపనిస్తాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు నేను మనలందరినీ కూడా బలపరుస్తా ఉన్నాను. దేవుడు నీకు తోడుగా ఉండగా నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా నీవు జయించడానికి దేవుడు కృపనిస్తాడు. ఓర్చుకో, కొంచెం సేపు ఓర్చుకో. పేతురు అదే అంటాడు కదా, ఇంకొద్ది దినములు మీరు ఓర్చుకున్న తర్వాత మీరు మేలిమి బంగారముగా, మేలిమి సువర్ణముగా దేవుడు మిమ్మల్ని బయటికి తెస్తాడు. అయితే రెండవ అంశంలోనికి వస్తున్నాను పిల్లలు. ఆర్ అనగా రిసోర్స్. ఏం అడగాలి మనం దేవుణ్ణి? అందుకని యాకోబు భక్తుడు అంటాడు చూడండి, మనకు 5వ వచనంలో, మీలో ఎవరికైనానో జ్ఞానము కొద్దువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అటు మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొని రాదు. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్ అండ్ ఇట్ హ్యాస్ ఏ విజ్డమ్ సొల్యూషన్. జ్ఞానం. మనం మామూలుగా స్టూడెంట్స్కు జ్ఞానం కావాలంటే ఈ వచనం చదివి ప్రార్థన చేస్తాం, కానీ జీవితం అనే పరీక్ష కొరకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు భక్తుడు శ్రమలలో ఉన్న వారికి చెప్తా ఉన్నాడు, హే గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. మీరు ఓర్చుకోనండి, మహానందం అని ఎంచుకోనండి, మీరు సంపూర్ణులు, అనునాంగులు, ఏది కూడా కొదవలేని వారుగా ఉంటారు. మీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, కానీ మీరు అడగాలి, మీరు అడగాలి అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అడగాలి అనే మాటను కొద్దిగా విశదీకరిస్తే ప్రియులారా, దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీ జీవితంలో ఎప్పుడైతే మీరు దేవుని యొక్క చిత్తము బయలుపరచబడిన తరువాత దానికి విధేయత చూపుతాము అనే సంసిద్ధత మీలో ఉంటే, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు మీకు సొల్యూషన్ వస్తుంది. చాలామంది మనలో ప్రియులారా, మన ప్రాబ్లం దేవుని చిత్తాన్ని కనుక్కోవటం కాదు. మన ప్రాబ్లం ఏంటంటే, మనం కనుక్కున్న దేవుని చిత్తాన్ని జీవితంలో అప్లై చేయటం. చాలామంది మనం ఎప్పుడు అప్లై చేస్తామంటే, మనకు అనుకూలమైనప్పుడే మనం అప్లై చేస్తాం. మనకు అనుకూలం కాదనుకోండి, దేవుడిచ్చే సలహా,
దేవుడిచ్చే పరిష్కారం మనకు అనుకూలం కాకపోతే పెద్దగా పట్టించుకోము మనము. కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, మీరు ఇదిగో నాకు విధేయత చూపటానికి ఇష్టపడి మీరు నన్ను అడిగితే నేను మీకు పరిష్కారం ఇస్తాను. ఐ విల్ గివ్ యూ విజ్డమ్ సొల్యూషన్. ఐ విల్ గివ్ యూ విజ్డమ్ సొల్యూషన్. ప్రియులరా, రోడ్డు గురించే మనం రోడ్డు గురించే మాట్లాడుతూ ఉన్నాగా, రోడ్డు గురించి నేను కొన్ని విషయాలు చెప్పనివ్వండి. మనము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము రోడ్డు లేదని. దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వంలో అడిగాము, గత ప్రభుత్వంలో ప్రియులరా మా బ్రదరే మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు, మా బ్రదర్, పోయి అడిగాం, అన్న నా సొంతం కొరకు కాదన్న, మా చర్చ్ కొరకు ఇవ్వండి అన్న, చర్చ్ కొరకు రోడ్డు కావాలి, కొంచెం సహాయం కావాలి. అవ్వలేదు ప్రియులరా, పని అవ్వలా. అయినా నిగ్రహించుకున్నాం. ఓన్లీ ప్రభువా టైం రావాలి, దానికి కూడా టైం వచ్చినప్పుడు అవుతుంది అని నిగ్రహించుకున్నాం ప్రియులరా, నిగ్రహించుకున్నాం. దేవుడి యొక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియులరా, మేము నా మనసులో అంటే గత ప్రభుత్వంలో డబ్బులు కూడా లేవులేండి, మీకు తెలుసుగా, డబ్బులు కూడా లేవు కాబట్టి పనులు అవ్వాల. మళ్ళీ రాంగ్ అర్థం చేసుకోకూడదు, డబ్బులు కూడా లేవు. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలో దేవుడు నాతో చెప్పాడు, పిల్లలు, దిస్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ టు ప్రే మోర్. నౌ దిస్ ఇస్ ద రేమా టైమ్, ఇది టైం వచ్చింది దీనికి అని ప్రభు చెప్పడంతో ప్రియులరా, నేను చర్చ్లో అనౌన్స్ చేశాను, మీరందరూ కూడా విన్నారు, ప్రార్థించారు. మనము మరి ప్రజాప్రతినిధులను కలిసాం ప్రియులరా, ఎమ్మెల్యే గారిని కలిసాం, ఎంపీ గారిని కలిసాము, మరి టీడీపీ ఇన్ఛార్జ్ గారిని, వాళ్ళందరినీ కలిసాం ప్రియులరా. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు చేస్తామని అంటున్నారు, వారు నో అని చెప్పటంలా, చేస్తామని చెప్తున్నారు. కానీ కార్యరూపం దాల్చట్లా ప్రియులరా. కార్యరూపం దాల్చినప్పుడు మేమందరం కూడా సమాలోచన చేస్తూ ఉన్నాం, ఏం చేయాలి నేను ఆలోచిస్తున్నప్పుడు ఒకరోజు ప్రియులరా, దేవుడు ఇంట్లో నేను బ్లెస్సి కూర్చున్నప్పుడు జస్ట్ అట్లా ఒక స్పార్క్ వచ్చింది ప్రియులరా. ఒక సూపర్ న్యాచురల్ విజ్డమ్ గురించి చెప్తా ఉన్నాడు కదా, జ్ఞానము. ఒక స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్లో దేవుడు అన్నాడు, ఈ ఆఫీసర్తో నువ్వు మాట్లాడు అని చెప్పాడు. పెద్ద ఆఫీసర్ ప్రియులరా, ఆఫీసర్తో నువ్వు మాట్లాడన్నాడు. ప్రియులు, నేను వెంటనే ఫోన్ చేయంగా SMS పెట్టి, సార్ మాట్లాడచ్చా మీతో 2 నిమిషాలు అడిగినప్పుడు ఓకే అని అన్నాడు. నేను ఫోన్ చేశాను, మన విషయం అంతా చెప్పినప్పుడు ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రియులరా, వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశాడు. కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఈ పని విషయంలో మీరు కొంచెం సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేశారు. ప్రియులరా, సాధారణంగా అంటే శాంక్షనింగ్ అథారిటీ కలెక్టర్ గారేగా. కలెక్టర్ గారికి ఫోన్ చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, సార్ మిమ్మల్ని కలెక్టర్ గారు గుర్తు చేసుకున్నారు రావాలంట. నేను మరి పాస్టర్ సందీప్ అన్న గారు ఇద్దరు వెళ్ళాం ప్రియులరా. 5 గంటలకు అపాయింట్మెంట్. ఇంతకీ పిలవరు. 5 నుంచి కూర్చొని 8:30 అందరు టీలు కాఫీలు తాగుతున్నారు, మాకు ఇయర్గా ఆఫీసర్లకే ఇస్తారు. మనమేమో బయట పోయి టీ కాఫీ తాగొద్దామంటే అంతలో పోయి పిలిస్తే ఎక్కడ కదలకుండా మెదలకుండా అక్కడే కూర్చున్నాం. చివరికి 8 అప్పటి లోపల మనకు మళ్ళీ ఇంకా చుట్టూన్న వాళ్ళు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తుంటారుగా, సార్ కలెక్టర్ సార్ చాలా స్ట్రిక్ట్ అండి, కూర్చోమని కూడా చెప్పరు, నిలబెడతారు, 1 నిమిషమే టైం ఇస్తారు సార్, మీరు 1 నిమిషంలోనే మీ సమస్య చెప్పాలి. అవునా, 1 నిమిషంలో ఇంత పెద్ద సమస్య గురించి, ఇంత రోడ్డు గురించి 1 నిమిషంలో ఎటు చెప్తాం రా బాబు అని నేను అనుకుంటా ఉన్నాను. సరే, మనసులో నెమ్మది ఉంది ప్రియులరా. చివరికి 8:30కి పిలిచారు సార్ గారు, పాస్టర్ గారు ఉంటారు పిలవండి అంటే లోపలికి వెళ్ళాను ప్రియులరా. ఆశ్చర్యకరం దేవుడి కార్యాలు ప్రియులరా. సార్ గారు కూర్చోబెట్టారు, కాఫీ ఇచ్చారు సార్ గారు. 1 నిమిషానికి బదులు 15 నిమిషాలు మాట్లాడి ఏంటిది పాస్టర్ గారు చెప్పండి అంటే, ఈ సమస్యలన్నీ సార్ మాకు పరిస్థితి ఇట్లా ఉంది అన్నీ చెప్పినప్పుడు 2-3 క్లారిఫికేషన్స్ తీసుకున్నారు. మరి విలేజ్ అయితే కన్నా విలేజ్ పరిధిలో ఉంటే తప్పనిసరిగా చేయగలము, అవన్నీ క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు నేను అన్నీ చెప్పాను పిల్లరా. వెళ్ళేటప్పుడు సార్ గారు చెప్పారు, మీ యొక్క పరిష్కారం, మీ రోడ్డు పని అయిపోయిందని మీరు వెళ్ళిపోండి పాస్టర్ గారు, నేను చేసేస్తాను అన్నారు. పిల్లరా, ఒక వారం రోజుల్లో శాంక్షన్ లెటర్ వచ్చింది. ఈరోజు రోడ్డు పని స్టార్ట్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట పిల్లరా అంటే, అందరూ వాళ్ళు ఎవరు చేయలేదని నేను చెప్పట్లేదు పిల్లరా, అందరి సహాయం లేకపోతే అవ్వదు. ఇప్పుడు లాస్ట్ కొన్నిసార్లు లాస్ట్ సుత్తితో కొడితే రాయి పగులుతుంది. అంతకుముందు 10 మంది కొట్టింటారు అంటే దాని అర్థం 10 మంది కొట్టింది వేస్ట్ అని కాదు, ఆ 10 మంది కొట్టింది ప్రిపేర్ చేసింది, లాస్ట్ దెబ్బకు పగిలింది అని, లాస్ట్ దెబ్బ కొట్టిన వాళ్ళే అని కాదు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ హెల్ప్, అందరి హెల్ప్ ప్రియులారు, అందరు సమిష్టిగా
ఎమ్మెల్యే గారు చేశారు, ఎంపీ గారు చేశారు, ప్రజాప్రతినిధులు. మరి ఎమ్మెల్యే గారు లెటర్ లేకపోతే రాదు కదండి. ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, అయింది. ఆ విధంగా ప్రియులారా అందరు సమిష్టిగా చేశారు. బట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దిస్: నీ జీవితంలో, నీ కష్టంలో దేవుడు ఆ సూపర్ న్యాచురల్ విజ్డమ్ నీకు ఇస్తాడు. ఆ రోజున దేవుడు ఆ ఆఫీసర్ గారికి ఫోన్ చేయమని చెప్పి మాట్లాడమని నేను అది వినలేకపోయి ఉంటాను, లేకపోతే అడగకపోయి ఉంటే మనకు స్పీడప్ అయ్యేది కాదు ప్రియులారా. కానీ దేవుడు సూపర్ న్యాచురల్ విజ్డమ్ ఇచ్చాడు. నేను అందుకనే మనందరినీ ఎంకరేజ్ చేసేది ఇదే: యు వెయిట్ ఆన్ గాడ్, యు డోంట్ గెట్ డిస్కరేజ్డ్. నువ్వు దేవుని దగ్గర అడిగితే దేవుడు ఆ సమస్యకు కావలసిన సరి అయిన పరిష్కారాన్ని నీకు ఇస్తాడు. ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటి మరి డాక్యుమెంట్స్ వారికి సబ్మిట్ చేయాలి, ఎలా నువ్వు ప్రిపేర్ అవ్వాలి, అన్నీ నీకు చెప్తాడు ప్రియులారా. దేవుడు అన్నీ చెప్తాడు. ఆయనకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయనకు తెలుసు. ఆ తెలిసినది నీకు చెప్తాడు దేవుడు. ఎప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మీరు అడగాలి. మీలో అనుకుంటూ ఉండవచ్చు, అదే కదండి మనం చేసేది, అడుగుతానే ఉంటాం కదా అని అంటారు. ప్రియులారా, అడిగేదానికి విశ్వాసంతో అడిగేదానికి చాలా తేడా ప్రియులారా. ఏదో ఇస్తే వస్తుంది, రాకపోతే రాదులే అని అనుకుంటే ఖచ్చితంగా రాదు అది. కానీ నువ్వు సందేహింపక నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రియులారా. దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు ఏ సమస్యనైనా నువ్వు గెలుస్తావు. అందుకనే యు నీడ్ సూపర్ న్యాచురల్ విజ్డమ్ అండ్ గాడ్ విల్ ఆన్సర్ ఇట్. యూ మస్ట్ ఆస్క్ ఫర్ ఇట్. దేవుడు నీకు వాటిని దయచేస్తాడు. ఎలా ఇస్తాడండి? ధారాళంగా ఇస్తాడు. ప్రియులారా, మనం ఇంకా రోడ్ ఫినిష్ అవ్వలేదండి. మనమందరం ప్రార్థన చేయాలి. కొత్త సమస్యలు కొత్తగా ఉన్నాయి, కానీ దేవుడు సహాయం చేస్తాడు అనే నమ్మకం నాకుంది ప్రియులారా. సంఘమంతా మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే అవ్వదు ప్రియులారా. మనం ప్రార్థన చేసే జయించగలం. కొన్ని విషయాలు మనుషులు చెప్తే అవుతాయి, కొన్ని విషయాలు మనుషులు చెప్తే కూడా అవ్వవు ప్రియులారా. దేవుడు ఇంటర్ఫియర్ కావాలి. దేవుడు ఇంటర్ఫియర్ అవుతేనే ఈ పరిస్థితులు అవుతాయి. ఇది దేవుని యొక్క కార్యం. కాబట్టి మనం ఈ రోడ్డు విషయంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ప్రియులారా, రోడ్డు అయిపోయేంత వరకు కూడా ఒక 10-15 మంది టీం ప్రియులారా రోజు ఎవరో ఒకరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను దేవునికి సంతోషంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సంబడి ఈస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఎవ్రీడే. మీరు ప్రార్థించండి. మీరు ఉపవాసం ఉండకపోయినా మీరు కనీసం ఒకసారి ప్రార్థించండి, ప్రభువా రోడ్డు విషయంలో సహాయం చేయండి. బికాస్ వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ప్రియులారా, మనం ఓపికగా ఉన్నాం, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మన కృపనిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ సమస్య అయినా సరే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేను 3-4 విషయాలు చెప్పాను ప్రియులారా. ఒకటి, నీవు నానా రకములైన శోధనలలో పడినప్పుడు నీవు కంగారు పడవద్దు. నువ్వు ఓర్చుకోవాలి, మహానందమని ఎంచుకోవాలి. వాటి వలన ఏం జరుగుతుంది? మనం సంపూర్ణులను, అణునాంగులను, ఏమీ కొదవలేని వారిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. సూపర్ న్యాచురల్ విజ్డమ్ దేవుడు ఇస్తాడు. కరెక్ట్గా నువ్వు ఎవరితో, ఎప్పుడు, ఎలా, ఎంతగా మాట్లాడాలి దేవుడు నీకు చెప్తాడు. హీ హ్యాస్ ఎ సొల్యూషన్, బట్ యూ హ్యావ్ టు లిజన్ టు హిమ్. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఇట్. నువ్వు అడిగినప్పుడు దేవుడు చేస్తాడు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థిస్తామండి. దీంట్లో మరి ఒక లాస్ట్ భాగం ఉంది. దేవుని చిత్తం అయితే నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మరలా చెప్తాను. బట్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ డిఫికల్టీస్. సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం కలిగి ఉండాల్సిన స్వభావం గురించి మనకు మాట్లాడాలి. ప్రార్థన చేద్దాం. మహాఘనుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేము చాలా చిన్నవారిమి నాయన. మీ యొక్క సహాయం లేకపోతే, మీరు మా జీవితాల్లో లేకపోతే మా జీవితానికి అర్థమే లేదు ప్రియులారా. ప్రభువా తండ్రి, మనుషులు తండ్రి వాగ్దానాలు చేస్తారు, కొన్నిసార్లు నెరవేర్చలేరు. మనుషులు ప్రియులారా ప్రభువా మాకు తోడుగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ మా సమస్యలు పరిష్కరించలేరు. మీరు మా సమస్యను పరిష్కరిస్తారు. సమస్యల్లో ఓర్చుకోవటానికి సహాయం చేస్తారు. సమస్యలో మహానందంగా ఉండటానికి కూడా మీరే సహాయం చేస్తారు. తద్వారా యేసుక్రీస్తు వలె సంపూర్ణులుగా ఏమి కొదవలేని వారిగా ఉండటానికి కూడా మీరే సహాయం చేస్తారు. తండ్రి, మేము అడిగినప్పుడు జ్ఞానాన్ని మీరు ఇస్తారు ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. తండ్రి, మరి
అనేక సమస్యలు మా జీవితాల్లో మా ప్రియులు కానీ మేము ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ వీటన్నిటిలో మేము నీపై నమ్మకం పెట్టడానికి సహాయం చేయండి. ఉదాహరణగా ఈరోజు రోడ్డు విషయంలో మీరు చేస్తూ ఉన్న అద్భుతమైన కార్యాలకై నీకు వందనాలు తండ్రి. ప్రభు ఆశ్చర్యకరుడు నాయన. మేము కేవలం యెహోవా ఇచ్చు గొప్ప రక్షణను ఊరికే నిలుచుండి చూడుడి అని ప్రభువా, మేము వీఆర్ జస్ట్ లార్డ్ అడోరింగ్ అండ్ లార్డ్ వీఆర్ జస్ట్ అమేజ్డ్ ఎట్ హౌ యు ఆర్ వర్కింగ్ బిహైండ్ ద సీన్. ఎంత చక్కగా నువ్వు పని చేస్తావో మేము చూస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రిమైనింగ్ వర్క్ ఉంది ప్రభువా, సహాయం చేయండి తండ్రి. చర్చ్లో ఉన్న ఆఫీసర్స్ కూడా సార్ వారు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఎంతో సహకరిస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాలను దీవించండి. ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని తండ్రి, అలాగే మరి టీడీపీ ఇన్ఛార్జ్ గారిని, వారందరినీ కూడా దీవించమని ఆయన. వారికి మంచి ప్రభు వారు మా పట్ల ఫేవరబుల్గా ఉన్నారు. వారికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించం ప్రభువా. ఈ సమస్యకు సరైన పరిష్కారం అయ్యే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా ఇంతవరకు మీరు మమ్మల్ని ఓపికతో ఉండడానికి సహాయం చేశారు. జీవితంలో కూడా మాకు ఆ ఓపికను దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.